మల్టీ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నారా విజయ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనతో పాటు జూమ్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే దేవిప్రసాద్ గారు, విజయ్ గారు నమస్తే. ముందుగా విజయ్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు ఒక కీలకమైన కథనం కూడా కనిపిస్తూ ఉంది. రౌడీ బిడ్డ వర్సెస్ ఆడబిడ్డ అనే ఒక కథనాన్ని మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా అమానవీయ రాజకీయానికి పాల్పడుతోంది. మరణించిన గోపీనాథ్ గారిపై బురద జల్లి ఒక విఫల యత్నం చేస్తుందనే అంశం, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూడా తెర వెనుక పావులు కలుపుతుందనే ఒక అంశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా కాంగ్రెస్ అభ్యర్థి వరుస బెదిరింపులకు పాల్పడుతున్నాడనే కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా జరుగుతున్న పరిణామాల్ని, ఈ మొత్తం వ్యవహారాన్ని? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తన 2 ఏళ్ల పరిపాలన విధానాలు కానీ, భవిష్యత్తులో అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ఈ అంశాల మీద ఎలక్షన్స్ జరగవద్దని కోరుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి క్యాండిడేట్ ప్రకటన కాంచి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, ఇదంతా కూడా ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ సమాజం ఏంటంటే ఒక రెడ్ హ్యాండెడ్గా అవినీతి కేసులో దొరికినటువంటి 50 లక్షల బ్యాగు ఇస్తూ దొరికినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే తెలంగాణకు తలవంపు. అది సాధిస్తే అది పార్టీ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా ఇంత పెద్ద, ఎందుకంటే అమెరికా లాంటి చోట్లనే బిల్ క్లింటన్ లెవెనిస్కి ఆరోపణలు వస్తేనే అక్కడ ప్రజలు తిరస్కరించారు. అడ్వాన్స్ కల్చర్గా ఉన్నటువంటి, అడ్వాన్స్ ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి అమెరికా దాంట్లోనే తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ, కరప్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థికి ఇచ్చారు? చరిత్ర చూస్తే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు. అంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని, కొత్తగా ఆవిర్భవించినటువంటి ఒక తెలంగాణ, ఒక దేశానికి అనేక రకాల ఆర్థికంగా కావచ్చు, అనేక అంశాల పట్ల ఒక దిక్సూచిగా మార్గదర్శకంగా ఉంటున్నటువంటి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏ వైపు నడిపిస్తుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఒక రెడ్ హ్యాండెడ్గా దొరికిన ముఖ్యమంత్రిని పెట్టారు, మరే విధంగా రౌడీ షీటు ఉన్నటువంటి కుటుంబాన్ని జూబ్లీహిల్స్ మీదకి వదిలారు. అంటే జూబ్లీహిల్స్ అంటే దేశంలో ప్రపంచంలో తెలుగు ప్రజలందరికీ తెలిసినటువంటి నియోజకవర్గం, దానికి ఒక పేరున్నటువంటి నియోజకవర్గం. అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతం ముఖ్యమంత్రి అదే ఉండి, ముఖ్యమంత్రి ఒక రకంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టుండి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రౌడీ షీట్ ఉన్నటువంటి ఫ్యామిలీ వస్తే నువ్వు ఏ సిగ్నల్ పోతుంది అనేదే మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఇదొక దొంగల స్టేటు, ఇదొక రౌడీలకు సంబంధించినటువంటి స్టేటు అనే ముద్ర గతంలో బీహార్కు ఉండే. దీనివల్ల ఇటువంటి మన తెలంగాణకు దేశవ్యాప్తంగా మరింత ముద్ర వస్తుంది. దీనివల్ల ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ పార్టీలు కూడా ఒకవేళ ఇదైంది అనుకో, వేరే పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా రౌడీలను, దొంగలను పెట్టుకొనే రాజ్యం చేసే ఒక పరిస్థితి, సంప్రదాయం క్రియేట్ అవుతుంది. ఆ సంప్రదాయానికి బ్రేక్ వేయాల్సినటువంటి బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజలకు ఉంది, తెలంగాణ సమాజానికి ఉంది. తెలంగాణ సమాజంలో ఎక్కడున్నా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రౌడీ షీట్ ఉన్నటువంటి ఫ్యామిలీ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని కనుక ప్రోత్సహించినట్లయితే చాలా తెలంగాణ సమాజం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడుతుంది. దాన్ని అర్థం చేసుకొని ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి దాడి, అటువైపు వేరే బీజేపీ అయితే దాదాపు సోయిలే లేనటువంటి అంశం కింద కనిపిస్తున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యర్థి చనిపోయిన నేపథ్యంలో ఫ్యామిలీ ఇచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలే టార్గెట్గా చేస్తున్నటువంటి కనిపిస్తుంది. అంటే ఒక విధానపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా చరిత్ర చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చూసుకొని చేయాల్సి. ఇంకొకటి, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణని దీనికి తీసుకొచ్చినటువంటి అంశం, క్యాబినెట్కి సంబంధించినటువంటి అజారుద్దీన్కే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని డిసైడ్ చేశారు? అది ఈజీగా అర్థమైపోతున్నాడు. ఒకటి ముస్లిం ఓట్లకున్నా, మరొకటి బీజేపీ పూర్తిగా గత ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చే అటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రివర్గ విస్తరణ చేస్తే వీళ్ళు గవర్నర్ పోయి ఫిర్యాదు చేయాలి బీజేపీ వాళ్ళు, మీరు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నారని. అప్పుడు హిందూ ముస్లిం అని చర్చ తీసుకురావాలి. తీసుకొస్తే హిందువుల ఓట్లు అంతా ఇప్పుడు ఒకవైపు పోతున్నటువంటి అంశం ఉంది. దాన్ని కొంచెం బీజేపీ వైపుకు డైవర్ట్ చేయాలి ఓట్లు. బీజేపీ ఓట్లు పెంచడం కోసమే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజము,
తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ ఒకళ్ళు ఉన్నారు, అదే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ కరప్షన్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఏ వైపు మనం తెలంగాణను తీసుకుపోవాలి భవిష్యత్తు అనేది ప్రజల మీదనే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్తిగా జూబ్లీహిల్స్ను ఎటువైపు తీసుకెళ్లాలన్నది ప్రజా తీర్పుపై ఆధారపడి ఉంది. ప్రతి పరిణామాన్ని కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలనే అంశాన్ని కూడా విజయ్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు పరిపాలన ఏ రకంగా కొనసాగింది, ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా చర్చించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతో పాటు ఏకంగా తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అభ్యర్థి ప్రచారాన్ని కూడా విమర్శించడం, వ్యక్తిగతంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారనే అంశం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందనే అంశం కూడా పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రభావం కూడా ఉంటుందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్నారు. అలాగే చరిత్రను కూడా చూస్తున్నారు. అభ్యర్థికి సంబంధించిన చరిత్రను కూడా తప్పకుండా ప్రజలు పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. దానిపై కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుందనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్న ఒక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా అమానవీయ రాజకీయం చేస్తోంది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి ఆయన ఆశయాల సాధన కోసం బరిలో నిలిచిన ఒక ఆడబిడ్డకు, రౌడీ బిడ్డకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి ఈరోజు ఒక కీలకమైన కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఓవైపు బెదిరింపుల పర్వం కొనసాగుతుందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజలు ఏ రకంగా ఆలోచించే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ప్రజా తీర్పు ఎట్లా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు విజయ్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు ఇది తెలంగాణ ప్రజలకు అట్లాగే హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా మనం దీన్ని చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 20 పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం, ఆచరణలో పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవన్నీ కూడా ఇవాళ చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో సునీత గారి మీద, మాగంటి సునీత గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేసి మొత్తంగా కూడా ఎట్లా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. చివరికి మంత్రివర్గంలోని సభ్యులు సైతం ఆమె కన్నీరు పెడుతుంటే కూడా ఆ కన్నీరుని కూడా ఒక రకమైనటువంటి హేళనతో మాట్లాడినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తాం. అంటే కాన్స్టిట్యున్సీతో మాగంటి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునేటువంటి క్రమంలో, ప్రజలతో ఆమెకు ఉన్నటువంటి పేగుబంధాన్ని గుర్తు చేసుకునేటువంటి క్రమంలో, కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ వారు ఉంటే ఎంత బాగుండేది అనేటువంటి సన్నివేశంలో ఇట్లా ఆమె అనేక సందర్భాల్లో ప్రజల ముందు అవన్నీ జ్ఞాపకాలు చేస్తా ఉంటే సహజంగానే ఏ మహిళకైనా కన్నీరు రావడం అనేటువంటిది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. ఆ సహజమైనటువంటి ప్రక్రియను కూడా ఇవాళ ఎగతాళి చేస్తూ సునీత గారిని ఎట్లా చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రెండవది కూడా ఏం చేస్తా ఉన్నారు, నామినేషన్లకు సంబంధించినటువంటి సందర్భంలో కూడా ఎట్టి పరిస్థితిలో నామినేషన్ ను తిరస్కరించాలనేటువంటి ప్రయత్నం చేసింది, కుటుంబంలో చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసింది. చివరికి అనేక రకాలుగా భంగపడినప్పటికీ కూడా ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మాగంటి సునీత గారిని గెలిపించుకోవాలి, గోపన్నను మనసులో ఉంచుకోవాలి, కేసీఆర్ పరిపాలనను గుర్తుంచుకోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని ఎట్లయినా చిదిమేయాలి, ఎట్లయినా దీన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అజారుద్దీన్ కూడా మరి మంత్రి పదవి ఇద్దామని వాళ్ళు 2-3 రోజులు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే 2 ఏళ్లుగా మంత్రివర్గంలో మైనార్టీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మీకు గుర్తుండుంటుంది, కేసీఆర్ గారు 2వ సందర్భంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గంగా జమున తైజీబును తెలంగాణ రాష్ట్రం రిఫ్లెక్ట్ చేయాలనేటువంటి తలంపుతో వారొక్కరు, మహమూద్ అలీ గారు ఒక్కరు, ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయం ఇవాళ ఏ మైనార్టీ కూడా మర్చిపోలేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, కేసీఆర్ గారు మైనార్టీల కోసం పడినటువంటి తపనంతా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లేకుంటే మౌజంలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ, అట్లాగే పండుగలను ఒక ఆత్మగౌరవంగా అందరూ కలిపి జరుపుకోవాలనేటువంటి విషయంలో కానీ వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇలా మైనార్టీలు ఆత్మగౌరవంగా బతికేటువంటి ఒక పరిస్థితి మనకు 10 ఏళ్ల పాలనలో కనబడదు. కానీ 22 నెలలుగా
ఏ ఒక్క మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కొత్తగా రాలేదు. మైనార్టీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టేటువంటి అవకాశం లేదు. మైనార్టీ మంత్రి లేడు. మైనార్టీ సంక్షేమాన్ని గురించి రివ్యూ లేదు. ఇట్లా మొత్తంగా చూస్తే మైనార్టీలందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కొంత హిందూ ఓట్లలో పోలరైజ్ చేసి వాటిని బీజేపీకి అటాచ్ చేయాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదనేటువంటి విషయం కూడా ఇలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. అందుకే ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఎందుకు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయంలో ఇలా చాలా స్పష్టత కనబడతా ఉంది. 10 ఏళ్లలో కేసీఆర్ గారి అభివృద్ధిని మనం మదిలో ఉంచుకుందాం. 22 నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్పరిపాలనని ఎట్లా ఎదిరించాలో ఓటు ద్వారా మనం విస్ఫోటనం లాగా ఈ పార్టీకి బుద్ధి చెప్పితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం ఒక భావన ఇవాళ సర్వత్రా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, ఇది మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు అమల్లో వైఫల్యం చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక బుద్ధి చెప్పే విధంగా, ఒక జలకిచ్చే విధంగా, ఒక తోడపాశం పెట్టే విధంగా ఈ ఎన్నికలు ప్రూవ్ చేయాలని ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది రాజు గారు. ఎస్, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఎలక్షన్ ఇదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు, చర్చించుకుంటున్నారు. గతంలోనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి పూర్తి స్థాయిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు దక్కకుండా అప్పుడే హైదరాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు. చాలా స్పష్టమైన తీర్పును, చాలా మెచ్యూరిటీతో ఆలోచించి ఇచ్చిన తీర్పుగా అభివర్ణిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. గతంలో తిరస్కరించిన పార్టీకి ఈసారి మరోసారి తిరస్కరణ కాంగ్రెస్ పార్టీకి తప్పదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న కేటీఆర్ గారు కూడా చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించిన సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, ఓటుతో తప్పకుండా కాంగ్రెస్ దయ్యం దిగి రావాలంటే ఓటుతోనే దెబ్బ కొట్టాలి. ఒక బ్రహ్మాస్త్రం అది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలని కూడా పిలుపునిచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యారంటీలను పూర్తిగా గాలికి వదిలేసినారు. గ్యారంటీలు గుర్తు చేయాలన్నా, గ్యారంటీలు మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా కూడా తప్పకుండా ఈ మొత్తం ఎన్నికను ఉపయోగించుకోవాలి. 4 కోట్ల ప్రజల ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో, వారిలో ఆగ్రహం ఏ రకంగా ఉందో అదంతా కూడా ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాలని కూడా పిలుపునిచ్చిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ కీలకమైన వ్యాఖ్యల్ని? జనరల్గా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఓటింగ్ ప్రజాస్వామ్యం యొక్క ఎంత బ్యూటీ అనే విషయాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకం. యుద్ధం అన్నట్టు, యుద్ధంలో మీరు ప్రతి ఓటు ఒక యుద్ధ సైనికునిలాగా శత్రువుకు సంబంధించినటువంటి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం వేసేటువంటి ఓటు డెమోక్రసీలో. ఆ ఆయుధాన్ని, ఆ అంశాన్ని మరవకుండా, ఆ రోజు సెలవు ఉన్నా, ఇంకేదో సెలవు వస్తే ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి కంపల్సరీగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. పాల్గొని మంచి వైపు సమాజాన్ని ఒక మంచి వైపు పరిణామ క్రమంలో ఒక మంచి వైపు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సమయంలో చెడును కనుక తీసుకున్నట్లయితే చెడు సాంప్రదాయాలే భవిష్యత్తులో రాజ్యం వెళ్తాయి, చెడే మొత్తం మన మీదకి వస్తుంది. ఈ అంశాన్ని గుర్తించుకో. ఇప్పటికే తెలంగాణ అనేక దాంట్లో వెనుకబాటుతనానికి గురవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోనే ప్రొడక్షన్ పడిపోతున్నది, జిఎస్డిపి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేవు. ఒక నెగిటివ్గా ప్రొజెక్షన్ అయి ఉన్నటువంటిది భారతదేశం అంతా ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ అయి కూర్చున్నటువంటి అంశం. ఈ నెగిటివ్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. ఆ పోగొట్టుకొని ఒక మంచి వైపు నిర్మించే విధంగా తెలంగాణని, అందుకు ఓటింగ్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు గతంలో 43% పోలింగ్ అయింది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి. దాన్ని 70-80% వరకు కూడా వెళ్ళి 4 లక్షల మంది ఓట్లు ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ తన హక్కుని ఉపయోగించుకొని చైతన్యవంతంతో ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల నెక్స్ట్ ఏమవుతుందంటే
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహారాలు తెలంగాణ విషయంలో చేస్తున్నటువంటి అన్యాయాల విషయంలో బ్రేక్ పడుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే తన పర్సనల్ టార్గెట్గా ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యమే ఆయనకున్నది తప్ప ఈ తెలంగాణ సమాజాన్నో తెలంగాణ రాష్ట్రాన్నో ఆర్థిక అభివృద్ధి ఇంకో రకమైనటువంటి నెక్స్ట్ లెవెల్ అభివృద్ధికి తీసుకుపోదాం అనే టార్గెట్ ఆయనకు లేదు. ఆయన జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయ్యాడు 2 సంవత్సరాలు ఉన్నారు, చూశారు. ఈ ఎలక్షన్లో కనుక తీర్పు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుతోటి నెక్స్ట్ 3 ఏళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుంది. లేదా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విత్ ఇన్ ద పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ప్రెజర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా ప్రెజర్స్ తోటి రాష్ట్రం వైపైనా దృష్టికి రాష్ట్ర అభివృద్ధి వైపు రాష్ట్ర సంక్షేమం వైపు ప్రజానీకం వైపు దృష్టి మరలించే అవకాశం ఉంటుంది. అవసరమైతే విత్ ఇన్ ద పార్టీలో ఆయనకు ఇబ్బందికరమైనటువంటి అంశం నువ్వు పర్సనల్ టార్గెట్ కోసం ముఖ్యమంత్రి అయినటువంటి ఉన్నావు కాబట్టి రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తప్పుకోండి అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని రాష్ట్రానికి ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్సే కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమమే కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఈ రకంగా తుంగలో తొక్కి అమలు చేయకుండా ఉండడం అనేది ఉండదు. అనవసరంగా హామీలు అవి కాని హామీలు ఇచ్చి చేసేస్తున్నామని చెప్పినటువంటి ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వానికి ఓ రకమైనటువంటి బ్రేక్ పెట్టినట్టు అవుతారు. అందుకే స్పీడ్ బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దుర్మార్గంగా వెళ్తున్నటువంటి పాలనకు పేరుకు ప్రజాస్వామ్య పాలన కానీ చేసేదంతా ప్రజల పాలన అనుకుంటూ ప్రజల చేత ఎన్నుకోబడి అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసేది మాత్రం ప్రజలకు మోసం చేస్తున్నారు. ప్రజలకు అనుకూలంగా లేదు. ఓ రకమైనటువంటి చెప్పలేని ఎమర్జెన్సీని పెట్టినటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరింపులు చేయడం, అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళని బెదిరించడం, గన్ కల్చర్ తీసుకురావడం, ఈ కల్చర్ అంతా పెరిగిపోతుంది. దీంతో మరింత పెరుగుతుంది. ఎందుకంటే నిజంగా కూడా ఒక మాఫియా లాగా నడుస్తున్నటువంటి పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు కూడా మంత్రులకు సంబంధించిన పిఏలే గన్నులు పెట్టి బెదిరిస్తున్న తర్వాత, వసూళ్లకు నిలబడుతున్న తర్వాత, మంత్రులు కొట్టుకుంటున్న తర్వాత, ఇటు ఎలక్షన్లో రౌడీ షీట్కు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకు టికెట్లు ఇస్తున్న తర్వాత ఎటువైపు పోతుంది తెలంగాణ సమాజం. అందుకే ఇదొక అవకాశం తెలంగాణ ప్రజలకు కావచ్చు, జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల మంది ఓటర్లకు ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని మంచి వైపు నడిపేటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఆ రోజు ఓటింగ్లో పార్టిసిపేషన్ చేసి మంచి వైపు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ప్రజానీకం మీదనే ఉంది. పూర్తి స్థాయిలో తప్పకుండా తమ ఓటు అనే వజ్రాయుధం ద్వారా ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తున్నారు. దీంతోపాటు గ్యారెంటీలను పూర్తిగా గాలికి వదిలేశారు. పరిపాలన గాలికి వదిలేయడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఒక ప్రగతిశీలమైన రాష్ట్రంగా వెలుగొందిన తెలంగాణను పూర్తిగా అన్ని రంగాల్లో కూడా విధ్వంసానికి గురి చేస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా పోలింగ్లో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, రకరకాల డిక్లరేషన్లు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 22 నెలలు గడుస్తున్నా కూడా ఏవి కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో దెబ్బ కొడుతూనే కాంగ్రెస్కు సంబంధించిన ప్రభుత్వం దిగి వస్తుంది. గ్యారంటీలన్నీ కూడా గుర్తుకొస్తాయనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి, ప్రజలు కూడా పిలుపునిచ్చిన సందర్భం. 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆగ్రహాన్ని తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా తమ ఓటు ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ పిలుపును? ఏ రకంగా ప్రజల్లో ఈ అంశంపై చర్చ జరుగుతుందంటే ఏం చెప్తారు? సీతారామరాజు గారు, తెలంగాణ ప్రజలు అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ ఓటేసినందుకు పాపానికి ఇవాళ ప్రజలకందరికీ అన్ని వర్గాలకి మరణ శాసనం రాసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మహిళలకు 2500 ఇస్తా అన్నటువంటి మహిళలకు ఇప్పటి వరకు అసలు అటువైపు కూడా పోనటువంటి పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఉద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ఇవాళ లక్షలాది ఉద్యోగులందరినీ కూడా వేధించేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతా ఉంది. ఇంకొక వైపు శాంతి భద్రతల పరిస్థితి అంతా కూడా ఎట్లా దిగజారిపోయిందో మనం అందరం కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి సందర్భంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా ప్రజలకు ఉన్నటువంటి ఒక సూపర్ పవర్ ని ఇలా, ఎందుకంటే ఓటు అనేటువంటిది ఒక గొప్ప శక్తి. ఓటు ద్వారానే మనం ప్రజా వ్యతిరేకులైనటువంటి పాలకుల్ని మార్చేటువంటి ఒక గొప్ప శక్తి ఓటుకుంది ఈ ప్రజాస్వామ్యంలో అని అనేక మంది అనేక రకాలుగా కూడా మనం అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం. కాబట్టి ఈ ఓటును వినియోగించుకోవడం ద్వారా ఇవాళ
జరుగుతుందని అంటాం కదా, అట్లా కాంగ్రెస్ పార్టీ మొదుబారిపోయింది. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయింది, ఎగ్గొట్టింది, సమస్యలపై స్పందించినటువంటి వాళ్ళ మీద జులుం చెలాయిస్తా ఉన్నది, నిర్బంధం చెలాయిస్తా ఉన్నది. మొత్తంగా కూడా ఒక ఎమర్జెన్సీ పాలన తలపించే విధంగా పనిచేస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా చూస్తున్నాం కదా, బూత్ కన్వీనర్లకు కూడా కిడ్నాప్ చేసుకుపోయి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నటువంటి సందర్భాన్ని నిన్న మా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ లో వివరించినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మందిని మీరు ఎందుకు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం అంటే ఇవాళ ప్రజల పక్షం ఉండడం, ప్రజల కష్టాల్లో కన్నీళ్లలో ఉండడం అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం విపరీతమైనటువంటి నిర్బంధాన్ని అమలు పరిచి ఎట్లయినా జూబ్లీహిల్స్ ఎన్నికను హస్తగతం చేసుకోవాలి, ఇక దబాయింపులు చేయాలి, గుండాగిరి చేయాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? రాజుగారు, మేము ఎన్నికల కమిషన్ ను నిన్న మా నాయకులు కూడా కలిసి అనేక విషయాలు ఎన్నికల కమిషన్ ముందు కూడా పెట్టారు. ఇవాళ స్వయంగా ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా అని బెదిరింపు ధోరణితో, అహంకార ధోరణితో మాట్లాడుతూ ఉంటే ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు తీసుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి ఇవాళ అవసరం లేదా వ్యవస్థకి? పూర్తిగా ఎట్లయిపోయిందంటే ఒక మంత్రి ఏమో, ఒక ఆయనేమో 10 ముక్కలు అయిపోతుంది పార్టీ అని మాట్లాడతాడు, ఇంకొక ఆయనేమో ఇవాళ మొత్తంగా కూడా ఎవ్వరిని లేకుండా నేను చేసేస్తా అనేటువంటి పద్ధతిలో మాట్లాడతాడు. ఇన్ని మాట్లాడి బెదిరిస్తా ఉంటే అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉన్నది అనేటువంటి ప్రశ్న ఇవాళ అందరూ కూడా ఇవాళ విజ్ఞులైనటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏదో మేరకు ఒక పని చేస్తుందేమో, కేసీఆర్ పరిపాలన కంటే మెరుగైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాలన ఇస్తుందేమో అని మైమరిచి ఓటేస్తే ఇవాళ మా పరిస్థితి అనే భావనతో ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆలోచనకి దిగినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అందుకే ఈ ఎన్నికల్లో ప్రతి వర్గం ఆలోచిస్తా ఉన్నది. ఎందుకంటే మాకు ఇస్తా అన్నటువంటి హామీలు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, తర్వాత దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారు, ఆ తర్వాత రకరకాల పేర్లు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. చివరికి ఎన్నికల కమిషన్ ముందు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వచ్చి సినీ కార్మికులకు 20% నేను పెంపుదల చేస్తే 20% ఇస్తామని హామీ ఇస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా రాజు గారు? మరి ఎన్నికల కమిషన్ సరైనటువంటి రీతిలో స్పందించాలి కదా. స్పందించకుండా ఇవాళ ఏకపక్షంగా కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద చేసేటువంటి జులుమును ప్రజలే ప్రతిఘటిస్తారు రాజుగారు. ఇవాళ మా పార్టీ ప్రతిఘటించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలే ఈ రెండు పార్టీల జులుమును ప్రతిఘటించి రేపు ప్రజా విజయాన్ని నమోదు చేసి అక్కడ జూబ్లీహిల్స్ లో ప్రజా జెండాను ఎగిరవేస్తారు. ఆ జెండా వల్లనే రేపు కాంగ్రెస్ పార్టీకే అవసరమైనటువంటి గుణపాఠం నేర్పుతారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం రాజుగారు. ఎస్, పూర్తిగా గ్యారంటీలను గాలికి వదిలేసి డిక్లరేషన్లకు పాతరేసి 420 హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం తప్పదు ఈ ఎన్నికల్లో అని చెప్పేసి దేవిప్రసాద్ గారు చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, ఇక్కడ ప్రజలకు సంబంధించిన అభిమానం కావచ్చు, అభిమతం కావచ్చు, ఏ రకంగా ఉందనే దానిపై ఇప్పటికే రకరకాల సర్వేలు నిర్వహిస్తున్నాయి, అనేక ఏజెన్సీలు నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తాజాగా చాణక్య స్ట్రాటజీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడే ఏకంగా 10,000 ఓట్లకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలియజేస్తున్న అంశం కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్కు 6% పైగా ఓట్లు పడే 6% పైగా కాంగ్రెస్ పార్టీ కంటే పూర్తి స్థాయిలో ఒక మెజారిటీ 6% కంటే కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనే అంచనా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సర్వేలు కూడా మనం చూసాం. రానున్న రోజుల్లో ఈ మెజారిటీ మరింతగా పెరగబోతుందనే అంచనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ సర్వేకు సంబంధించిన వివరాలు? జనరల్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 3 ప్రజల 3 అక్కడ చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి అప్పర్ హ్యాండ్లో ఉన్నటువంటి ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు తిరుగుతున్నటువంటిది కావచ్చు, ప్రజలకు చేరువైనటువంటి అంశం, ఇంటింటికి చేరినటువంటి దాంట్లో ఉన్నటువంటి పార్టీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పోల్చినప్పుడు బీఆర్ఎస్ ఒక అడ్వాన్స్గా ఉన్నది. ప్రజల్లో వెళ్ళిపోయి తమ విధానాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేయనటువంటి కార్యక్రమాల మీద చెప్పడం ఒక యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి ఉన్నది అప్పర్ హ్యాండ్లో ఉన్నటువంటి అంశం. దీనిలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఇటువంటి సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఇవన్నీ కూడా
రోజు రోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు చెప్తున్న మనం మాట్లాడినటువంటి సందర్భం వేరే వాళ్ళతో ఇటువంటి లోకల్గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఇమేజ్ పెరుగుతున్నది, ప్రజల్లో సానుకూలత ఎక్కువ అవుతూ ఉంది. అందుకే ఈ నేపథ్యంలోనే ముస్లింలలో దాదాపు 50% వరకు 50-50 అన్నట్టు వస్తున్నటువంటి ఉన్నది. గతంలో కొంచెం తక్కువ ఉందనేటువంటి సందర్భంలో ఇప్పుడు ముస్లిమ్స్ ఇతర ఎవరు చెప్పినా కానీ ఎంఐఎం చెప్పినా వినట్లేరు అనేటువంటి రిపోర్ట్స్ పోయినటువంటిది. ముస్లిం ఓట్లు మొత్తం దాదాపు ఎలక్షన్ వరకు టర్న్ అవుతాయి అనే ఒక అంచనాతోటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అజారుద్దీన్ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, ఆ ఓట్లు గంపగుత్తగా మొత్తం పూర్తి ఒకవైపు వెళ్ళకూడదు అని. అదే సందర్భంలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరగట్లేదు, గతం కంటే తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగితే కాంగ్రెస్కు మాకు లాభం ఉంటుంది అని ఒక అంచనాతో ఇప్పుడు అజారుద్దీన్కి సంబంధించినటువంటిది ముందల పెట్టారు. ముందల పెడితే గవర్నర్ అనుమతిస్తాడో లేదో తెలియదు. ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు, ఎమ్మెల్యే కాదు. ఏది కాకుండా మేము మంత్రివర్గ విస్తరణ చేద్దాం అనుకున్నాము, గవర్నర్ దగ్గర పోయి బీజేపీ వాళ్ళు ఆపారు అని ఎలక్షన్లో చెప్పుకోవడానికి కూడా చెప్పుకొని ఆ రకమైనటువంటి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. మరోవైపు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మొత్తం చాలా చతికిలబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి ఒక హిందూ ముస్లింకి సంబంధించినటువంటి ఒక ఆయుధం మొత్తం ఎలక్షన్లో ఎంఐఎం చెప్పినట్టు ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వాళ్ళు ఎలక్షన్లో చెప్పుకొని వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఓటింగ్ గతం కంటే పెంచుకోవాలనేటువంటి టార్గెట్లో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం అవుతుంది. అంటే ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటంటే రెండు జాతీయ పార్టీలు ఇండైరెక్ట్గా ఒకటైతున్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు ఎంఐఎం తోడైనటువంటి అంశం కనిపిస్తుంది. ఇది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుకూలతలు పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎత్తుగడలు ఈ రకంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎంతసేపు చెప్పుకోవాల్సింది మేము ఈ 2 ఏళ్లలో ఇది చేసినాం, జూబ్లీస్కి మరింత ఇది చేస్తామని చెప్పుకోవట్లేరు. ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యూహాలు, చిన్న చిన్నకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించింది ఇస్తే నాకు ఓట్లు వస్తాయని ఇట్లాంటి చిన్న చిన్న అంశాల మీదనే టార్గెట్ చేసి కనిపిస్తున్నారు తప్ప మరొక అంశం అక్కడ కనిపిస్తలేరు. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటింగ్లో ఎక్కువగా పార్టిసిపేషన్ చేసి మంచి వైపే వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. ఎస్, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ప్రచార పర్వంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్న ఈ తరుణంలోనే రకరకాల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. 10,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించే అవకాశం ఉన్నట్టుగా తాజాగా ఈ సర్వే వివరాలు కూడా మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు ఎట్లా చూడాలి? అనేక సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే అంశాన్ని మనం చూస్తున్నాం. 10,000కు పైగా మెజారిటీ రానున్న రోజుల్లో ఆ మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉందని తాజాగా చాణక్య స్ట్రాటజీ సంస్థని నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడవుతున్న అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సర్వే వివరాలు? చంద్రబాబు నాయుడు పాలన వ్యతిరేకంగా ఒక మౌఖికమైనటువంటి ప్రచారం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణలో మరీ ముఖ్యంగా ఒక దావనంలా వ్యాపించి ఎక్కడ పోయినా కూడా ఇక చంద్రబాబు నాయుడు గెలవడు, ఈ పార్టీ అధికారంలో కుప్పగూలిపోతుంది అనేటువంటి ఒక భావన సర్వత్రా జరిగింది. అప్పుడు 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి వాతావరణం ఆ రోజు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెలుగు నేల మీద ఎట్లుండేనో ఇవాళ 22 నెలల తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే ఉంది. గురువు శిష్యులకు సంబంధించినటువంటి పోకడలు ఆయన 5 ఏళ్ల తర్వాత ఈ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆలోచించి మెల్టింగ్ పాయింట్ సాధారణ ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశంను ఓడించినట్టే ఇవాళ మెల్టింగ్ పాయింట్ 22 నెలలకే వచ్చింది రాజు గారు. ఇవాళ ఎక్కడ చూసినా బస్సులో ఎక్కినా మా బస్ ఛార్జీలు పెంచినరు ఈ ప్రభుత్వం అని చెప్పి తిట్టుకునేటువంటి సందర్భం, మెట్రోకు పోయినా మెట్రో ఛార్జీలు పెంచుతున్నారని తిట్టుకునేటువంటి సందర్భం. ఇక అన్నిట్లో కూడా లిక్కర్ కూడా 4-5 సందర్భాల్లో రేట్లు పెంచి పేద ప్రజానీకం మీద ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అదే ప్రధాన వనరుగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేసి ప్రజల ఆరోగ్యాలను ఛిద్రం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. శాంతి భద్రతల పరిస్థితి బాగుందా అంటే అది అంతకంతకి. అనేక సంస్థలు గతంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో మరి టిఎస్ ఐపాస్ తెచ్చి అనేక సంస్థల్ని రెడ్ కార్పెట్ వేసి ఇక్కడ తీసుకొచ్చి ఉపాధి పెంచడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఒక గణనీయమైన పారిశ్రామిక ఉత్పత్తి చేసే విధంగా జరిగినటువంటి పనులన్నీ కూడా ఇలా ఒక చీకటి కోణంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ ఒక్క సంస్థ రావడానికి ఇలా ముందుకు రానటువంటి నేపథ్యం, వచ్చిన సంస్థలన్నీ కూడా తరలిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇన్ టోటాగా చూస్తే
ఏ ఒక్క వర్గమైనా కనీసం మేము సంతృప్తిగా ఉన్నామని చెప్పుకునేటువంటి ఏ ఒక్క వర్గమైనా ఆ నలుగురు 4 బ్రదర్స్ 4th సిటీ తప్ప ఇక ఎవరైనా ఈ రాష్ట్రంలో సంతృప్తిగా ఉన్నారనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి కనబడడం లేదు రాజుగారు. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అన్ని వర్గాలు ఇలా మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, అభివృద్ధికి సంక్షేమానికి ఇచ్చినటువంటి కనీసం కేసీఆర్ గారి పాలనలో వచ్చినటువంటి సంక్షేమాన్నైనా కొనసాగించకుండా వాటికి అన్నిటికి కూడా అడ్డంకులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నిరుద్యోగుల పరిస్థితి మనం ఎట్లుందో కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి చర్చ. నేను ఎందుకు పోలిక చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు పాలనకు రేవంత్ రెడ్డి పాలన కంటే, ఈ పరిపాలన పోతే తప్ప మా సమస్యలు పరిష్కారం కావు. ఎప్పుడో 5 ఇంకా 3 ఏళ్లకు ఉందని చాలా మంది అనుకున్నప్పటికీ కూడా ప్రజలేం ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు పోతారు, ఎప్పుడు మాకు విముక్తి అవుతుంది, ఎప్పుడు మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఒక భావనతో ఇలా ప్రజలు చాలా సీరియస్ గా థింక్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల మీద నిటారుగా నిలబడి గత 22 ఏళ్ళలో తీవ్రమైనటువంటి ఒక యుద్ధమే జరిపింది రాజుగారు ఈ ప్రభుత్వంతో. అన్ని విషయాల్లో రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతులకు రైతు బీమాకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద రైతులకు లగచర్లకు సంబంధించినటువంటి రైతులను మానవ హక్కుల కమిషన్, కేంద్ర మానవ హక్కుల కమిషన్ వరకు కూడా పోవడం, వాళ్ళను నిర్బంధం పెడితే వాళ్ళ పక్షాలను నిలబడి పోరాడేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ప్రజలు ఏం చూస్తా ఉన్నారంటే అటు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ మా పక్షం నిలబడ్డది, సంక్షేమం అమలు చేసింది, అభివృద్ధి అమలు చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కష్టాలలో కన్నీళ్ళలో నిలబడతా ఉంది. పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా ఇలా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఏవైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి మనం మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒక భావన ఇలా అనేక మంది వ్యతిరేకులు, గతంలో కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి అనేక మంది కూడా ఇలా పునరాలోచనలో పడ్డారు. ఇలా ఈ సర్వేలన్నీ కూడా ఎందుకు నేను ఈ సర్వే అంటే ఇలా ప్రజల సర్వే తేలిపోయింది. ఇలా చాణక్య స్ట్రాటజీ 10% బీఆర్ఎస్ పార్టీకి మొగ్గుందని చూపినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు సర్వే సంస్థలతో నిమిత్తం లేకుండా మీరు ఎక్కడ ఒక 10 మందిని కలిసి మాట్లాడినా ఇలా గెలిచేది బీఆర్ఎస్, ఓడేది కాంగ్రెస్ అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొన్నది. అంటే కేవలం ఇది పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా ప్రజలకు ప్రజా వ్యతిరేకులకు మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలాగా ఇలా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామిక యుగంలో ఓటే ఒక ఆయుధం, ఓటే ఒక బ్రహ్మాస్త్రం. కాబట్టి దీన్ని వినియోగించుకొని మిసైల్స్ లాగా మనం ఓటు వేసి ఇలా బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ పాలే అనేటువంటి ఒక భావన వస్తా ఉంది. ముస్లింలలో కూడా ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తా ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయించినటువంటి సర్వేలను చూసి ఇలా దిమ్మ తిరిగిపోతా ఉంది వాళ్ళకి, ఏఐసిసి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వేలలోనే మీ పార్టీ గెలవదు అనేటువంటి ఒక భావనతో వచ్చే వరకు ఏమి చేయాలో తోచక ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మీరు ఎంత అధికారాన్ని వినియోగించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, 2 పార్టీలు ఒక్కటైనా మీరు 2 పార్టీలు ఒక్కటైతే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక్కటైతారనేటువంటి సత్యాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రహించాలని మేము డిమాండ్ చేస్తాం. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించుకుంటున్న సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలవడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే వస్తున్న సందర్భం. తాజాగా చాణక్య స్ట్రాటజీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. 10,000కు పైగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ మెజార్టీ మరింతగా పెరగబోతుందనే అంచనాలు అనేవి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా జనం మాటగా జూబ్లీహిల్స్ ప్రజలకు సంబంధించిన అభిమతంగా స్పష్టత కనిపిస్తుందని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా ప్రజల పక్షాన తెలంగాణ కోసం పోరాడిన బీఆర్ఎస్ ఆ తర్వాత అధికార పార్టీగా 10 ఏళ్ల పాటు కూడా ప్రగతి కోసం పనిచేసిన అంశాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీంతో పాటు గత 2 ఏళ్ల పాటు పూర్తిగా ప్రతిపక్షంగా కూడా ప్రజల పక్షాన నిలిచి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చేసిన పోరాటాలను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మరొక ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం. రాష్ట్రంలోని అనేక జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి. మోంతా తుఫాను
ప్రజలను అన్నిటికంటే ముఖ్యంగా రైతులను పూర్తిగా నష్టపరుస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. మరోవైపు అధికార యంత్రాంగం ఏం చేస్తుందనే చర్చ కూడా ఇప్పుడు రైతాంగంలో ప్రజల్లో జరుగుతోంది. పూర్తిగా ఎన్నికలపై దృష్టి పెట్టారు తప్ప, ఎన్నికల ప్రచారంలో ఉన్నారు తప్ప పూర్తిగా పరిపాలనను గాలి కొదిలేశారనే ఒక అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూని మనం? తుఫాను వస్తుందని చెప్పడం జరిగింది. మనకు 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి అనేది ఆంధ్రాకి ఎట్లుందో నెక్స్ట్ 2 డేస్ మనకు బాగుంటుందని చెప్పినప్పటికీ రైతాంగానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదు. వర్షం పడ్డ తర్వాత కూడా వరంగల్, కరీంనగర్, నల్గొండ ఇటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డ తర్వాత కూడా జీవనం నగరాల్లో కూడా ప్రజల జీవనం అస్తవ్యస్తం అయినటువంటిది. సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్ల వర్షం పడి దానికి ఏమంటే రిలీఫ్స్ తీసుకోవాల్సినటువంటిది లేదు. ఉత్తగా ఏదో ఫోన్లో మాట్లాడి ముఖ్యమంత్రి వదిలేసినటువంటి కనిపిస్తుంది. పూర్తిగా రాజకీయంగా ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం పూర్తిగా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీదనే దృష్టి పెట్టిర్రు, బీహార్ ఎలక్షన్లకు పంపించేటువంటి అంశం మీదనే దృష్టి పెట్టిర్రు తప్ప రాష్ట్ర రైతాంగము, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రజానికం యొక్క జీవితం ఎట్లా గడవాలనేటువంటి అంశం మీద, వాళ్ళకి ఇబ్బందులను ఏ రకంగా ఆదుకోవాలనే అంశం, వరద బాధితులకు సంబంధించినటువంటిది పట్టించుకోలేదు. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంత వర్షాలు పడుతున్నాయి, తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా కొనాలి, ఇంతవరకు మిల్లులు అలాట్ చేయలేదు. కొనుగోలు కేంద్రాలకు భారీ ఎత్తున వడ్లు వచ్చి ఉన్నాయి, తడిసినాయి. ఇప్పుడు కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాల్లో తడవకుండా కావాల్సినటువంటి టార్పాలిన్లు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లు ఉంది. దీన్ని వెంటనే ఈరోజు వర్షం అలానే మిల్లులకు ఆర్డర్ ఇచ్చేసి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ధర్నాలు కూడా చేసినటువంటిది కనిపిస్తుంది. నల్గొండలో చేశారు, అదేవిధంగా ఆదిలాబాద్లో చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనాలనేటువంటి అంశాన్ని ఈ డిమాండ్ ఈ రకంగా రైతుల నుంచి వస్తుంటే వీళ్ళు కనీసం దానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కానీ రైతుల దగ్గరికి పోయి పరామర్శించో వాళ్ళని మీకు ధైర్యం చెప్పి మేము కంపల్సరీగా మీకు కొంటాము అని చెప్పినటువంటిది లేదు. తడిసిపోయినాయి, రంగు మారినటువంటి దాన్ని మిల్లులు సతాయిస్తున్నటువంటిది, కొనుగోలు కేంద్రాల్లో అధికారులు సతాయిస్తున్నటువంటి, ఇంతవరకు కొన్ని కేంద్రాల్లో కాంటా పెట్టలేదు, ఒడ్లన్నీ వచ్చి ఉన్నాయి తప్ప కాంటా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఒక రైతులను చాలా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి అంశము. పంట చేసినప్పుడేమో ఎరువుల సమస్య క్రియేట్ చేశారు, ఎరువులది సరైన జాగ్రత్తలు తీసుకోకుండా. పంట పండి ఇప్పుడు కోతకొచ్చి ఇప్పుడు కొనుగోలు సమయంలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు రైతులను మానసికంగా పెడుతున్నటువంటి, రోజు ఎట్లా ఎండబోసుకోవాలి వాళ్ళు అదే పని మీద. నిన్న నుంచి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో తడిసిపోతుంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఈ రోజైనా ఎండబోసుకుందామా లేదా అనేటువంటి సిచ్యువేషన్. రంగుమారిన ఒకటికి 10 సార్లు దొరకట్లేదు, కూలీలు దొరకడం ఇబ్బందికరంగా ఉన్నది, ఎండ రావట్లేదు, ఎండ మళ్ళా కొనరా అనేది. మిల్లులకు కూడా ఇంతవరకు ఏంటంటే రైస్ మిల్లులకు కేటాయింపులు చేయలేదండి. ఈ కేంద్రం నుంచి ఈ మిల్లు కొనుక్కోపోవాలి, ఈ కేంద్రం నుంచి ఈ మిల్లు కొనుక్కోపోవాలి అనేటువంటిది. ఇది తడిసినటువంటి ధాన్యానికి ఇంకా 2 రోజులు అయితే మొలకెత్తుతాయి. ఇక మొలకెత్తితే అసలు తీసుకోమని పరిస్థితి వస్తుంది. అంటే రైతాంగాన్ని ఇంత పెద్ద ఇష్యూ, ఇన్ని లక్షల టన్నులు వస్తుంది అని చెప్పి అంచనా ఉన్న తర్వాత మీరు కేవలం ఇక్కడ ఒక డివిజన్కి 2 మంత్రులను పెట్టి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తిప్పుతున్నారు తప్ప కనీసం వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ అధికారులను, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి రివ్యూ పెట్టి ఆ కాంటాలు పెట్టేసి లారీలను ఇమ్మీడియట్గా ఈరోజే మొత్తం తీసేసుకునేటువంటి అంశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంది. రైతాంగం చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక వరి ధాన్యం, ఇది పత్తి కూడా అదే సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి పూర్తిగా బోనస్తో ఇచ్చి, బోనస్ సన్నవడ్లకు బోనస్ అన్ని వడ్లకు ఇవ్వాల్సినటువంటిది మర్చిపోయారు. సన్నవడ్లకు బోనస్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఎట్లా ఉన్నాయి అట్లా రంగు మారినా తడిసినా ఇమ్మీడియట్గా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఈ మంత్రివర్గ విస్తరణ, ఓట్ల కోసము జూబ్లీహిల్స్లో తిరిగి సినీ కార్మికుల కోసం ఈ మీటింగులు పెట్టి వర్షంలో అయినా మీటింగ్ పెట్టుకుంటా అని దీని మీద ఉంటున్నారు తప్ప రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మీద మాత్రం ఏమాత్రం శ్రద్ధ చూపట్లేరు. వాళ్ళకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు, ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ వర్షాతో తడిసినటువంటి ధాన్యాన్ని, రైతాంగాన్ని, సాధారణ ప్రజానికాన్ని ఇమ్మీడియట్గా రిలీఫ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మనం చూస్తున్నాం భారీ వర్షాలు, తుఫాను తెలంగాణ ప్రజలను, అన్నిటికంటే ముఖ్యంగా రైతులను ముంచెత్తుతూ ఉంటే, ధాన్యం కొట్టుకుపోయి పంటలు నష్టపోయి రైతాంగం అంతా కూడా అల్లాడుతూ ఉంటే, రాష్ట్ర మంత్రివర్గం మంత్రులంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం అనేది అత్యంత బాధాకరం, అత్యంత దారుణమైన విషయం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి హయాంలో ఇలాంటి
విపత్తులు కావచ్చు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు వచ్చిన సందర్భంలో పూర్తి స్థాయిలో వ్యవస్థ అంతా పనిచేసేది, దానిపైనే అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు నష్టం తలెత్తకుండా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. కేవలం బురద రాజకీయాలు మాత్రమే రాష్ట్రంలో నడుస్తున్నాయనే అంశాన్ని కూడా విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూసినాం 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏమైనా భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి హయాంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా దాని మీద పనిచేసిన సందర్భాలు, అంటే సన్నద్ధతను మొదలుకొని, సమీక్షల నుంచి మొదలుకొని, చివరికి వర్షాలు పడిన తర్వాత సహాయక చర్యల వరకు కూడా ఒక పగడ్బందీ ప్రణాళికను రూపొందించి దాన్ని పగడ్బందీగా అమలు చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇప్పుడు భారీ వర్షాలు, మోంతా తుఫాను ప్రజల్ని అనేక జిల్లాల్లో ముంచెత్తుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన దాన్ని కూడా కొనే దిక్కు లేదనే అంశాన్ని మనం చూస్తున్నాం. రైతులు పడిగాపులు పడతా ఉన్నారు. యూరియా కోసం ఇటీవల కాలం వరకు కూడా కష్టాలు పడ్డ సందర్భం. ఎట్లా చూడాలి? మొత్తం వ్యవస్థ అంతా కూడా, మంత్రివర్గం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు తప్ప రైతులను, ప్రజలను పట్టించుకోవట్లేదనే కీలకమైన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించాలి? రాజుగారు, మనం గతంలో చూసినాం, రోమ్ తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నాడు అని మనం చాలా సందర్భాల్లో అకాడమిక్ గా మనం విన్నాం. కానీ ఇవాళ మొత్తం తెలంగాణ అంతా తుఫానుతో, వరదలతో అతలాకుతలం అయిపోయి రైతులందరూ కూడా కన్నీరు మున్నీరుతో తమ తెచ్చిన ధాన్యం అంతా కూడా తడిసి ఒకవైపు, నష్టం ఒకవైపు, మొత్తంగా కూడా ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే చాలా అతలాకుతలం అయిపోయిన తెలంగాణ ప్రాంతంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఆ వరద నష్టానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చర్య కూడా, కనీసం ప్రత్యేక అధికారులను కూడా నియమించలేదు రాజుగారు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేక అధికారులు నియమించి అనేక రక్షణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి పద్ధతిలో కూడా ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఆర్డర్ వేస్తారు, ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమించి అధికారం చేసుకోవాలి. అటువంటి ప్రయత్నమే జరగలేదు. ఆ ప్రయత్నాలు పక్కకు పెట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం ఒక కుల మీటింగులు, ముఖ్యమంత్రి గారే స్వయంగా కులానికి సంబంధించినటువంటి, సామాజిక వర్గాలకు సంబంధించిన మీటింగుల్లో తలమునకలైపోయిండు. జూబ్లీ హిల్స్ రోడ్ షో ఎట్లా చేయాలనేటువంటి తలమునకలైపోయిండు. ఆ వచ్చినటువంటి సర్వేలలో వచ్చినటువంటి ఫలితాల వల్ల దిగాలకు గురైపోయి అసలు గుండె జారిపోయి ఏమి చేయాలో, జూబ్లీని కాపాడుకుంటేనే నన్ను నేను కాపాడుకున్నట్టు అనేటువంటి పద్ధతిలో ఇలా పరిపాలన అంతా కూడా పడికేసిపోయింది. ఇలా వరదల వల్ల 30 సెంటీమీటర్ల వర్షం పడి అనేక ఇబ్బందులు పడి రైతాంగం అంతా ఘోషపడుతుంటే కనీసం ఓదార్చే దిక్కు లేదు. మొత్తం మంత్రులందరూ కూడా ఇక్కడనే ముఖం వేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల ఓటర్లను సంతృప్తి పరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది ఎన్నికల మీద ప్రభావం పడక తప్పదు రాజుగారు. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు వరదలు వచ్చినా వెంటనే యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం, మంత్రుల్ని ఆయా జిల్లాలకు పంపించడం, స్వయంగా ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో చూడడం, వరద నష్టానికి నివారణ చేయడం, రిహాబిలేషన్ సెంటర్లు ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా మనం గతంలో మనం చూసినాం. కానీ ఇప్పుడు మీకు ఈ వారం రోజుల్లో ఇది మొత్తం హెచ్చరిక మొదలే వచ్చింది, అలర్ట్ మొదలే వచ్చింది. మీరు ఇన్ని వచ్చినప్పటికీ కూడా ఏం చేయకుండా అసలు మొత్తం మార్కెట్ల దగ్గరికి వచ్చినటువంటి వరి ధాన్యం అంతా కూడా మీరు సకాలంలో రైతు బంధు ఇవ్వరు, రైతులు వేసుకోవడానికి సహకరించరు, సమయానికి ఎరువులు ఇవ్వరు, ఏదో కష్టము చేసో అది చేసో ఇది చేసో తిప్పలు పడి పంట పండించుకొని ఈ రోజు మార్కెట్ కు తెస్తే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంది? ఇలా కొనుగోలు కేంద్రాలు సగం కూడా తెరవలేదు. మొత్తంగా కూడా కొనాల్సినటువంటి టార్గెట్ లో 20% కూడా ఇలా కొనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వేసినటువంటి వాటికి పైసలు దిక్కు లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మనం చెప్పిన, నాకు ఫోన్ చేయండి, ఎట్లైనా పైసలు రాకుంటే నేను ఫోన్ వేయించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ప్రజలు పైరవీలు కాదు కదా, రైతులు తమ ధాన్యాన్ని 6 నెలలు కాయ కష్టం చేసి పండిస్తే తమకు రావాల్సినటువంటి డబ్బు కోసం కూడా ఇంత ప్రయాసపడేటువంటి పరిస్థితి ఇలా దాపురు. ఎక్కడ టర్పాలిన్స్ లేవు, ఎక్కడ అసలు ప్రభుత్వ వ్యవస్థ అంటే పడకేసింది, అసలు ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే ఇలా ప్రజలందరూ కూడా అసలు ఏం ప్రభుత్వం అంటే కష్టాల్లో కన్నీళ్ళలో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకు ఉండాలి. జూబ్లీ హిల్స్ ఎన్నిక వాళ్ళకి గెలిస్తేంది, పోతేంది, వచ్చేదేంది, కానీ ప్రజలు ఇంత కష్టం మీరు వికరించరా? ఇవాళ ఇక్కడ పన్నీరు కురిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ఇవాళ తెలంగాణ రైతాంగం నోచుకోలేదు అనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీని ప్రజలందరూ రాజుగారి ఇవాళ అందరూ విజ్ఞులు, ఓటర్లు అందరూ కూడా చాలా చైతన్యవంతులు. తెలంగాణ మట్టిలోనే ఆ విజ్ఞత ఉంది, ఆ
తిరుగుబాటు ఉంది, ఆ ఆ ఆ తత్వం ఉంది. ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎదిరించేటువంటి తత్వం. అందుకే అనేక రకాలుగా మీరు చూడండి, మొదటి నుంచి కూడా ఏ సందర్భం వచ్చినా ప్రజా వ్యతిరేకులను ఎట్లా మట్టి గర్పించడో మనం ఆనాటి పోరాటాల నుంచి ఈనాటి పోరాటాల వరకు మనం అనేకం చూస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇది ప్రజాపాలన అన్నా, లేకుంటే మంత్రులను ఎగదోసి మీడియాను చేతిలో పెట్టుకొని ఎన్ని ప్రచారాలు చేసినా, కేసీఆర్ మీద ఎన్ని దుమ్మెత్తిపోసినా, బీఆర్ఎస్ ను ఏమి చేయాలనుకున్నా ప్రజలు రక్షణ కవచం లాగా ఇవాళ బీఆర్ఎస్ ను కాపాడుకుంటారు. ఇవాళ తెలంగాణ గ్యారేజ్ లాగా మారినటువంటి తెలంగాణ భవన్ కి ఇవాళ అన్ని పీడిత వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ కేటీఆర్ ను కలవడానికి, హరీష్ రావును కలవడానికి, కేసీఆర్ కు సందేశం పంపడానికి ఇవాళ వెల్లువల తరలి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మీరు పోరాటం చేయండి, మీ వెనుక మేము ఉంటాం, ఈ పోరాటం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి అనేటువంటి ఒక భావనతో ఇవాళ సర్వత్రా ప్రజలందరూ కూడా ఒక స్ట్రగుల్ మూడ్ లోకి వచ్చేసిండ్రు రాజు గారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇక మారదు. కొట్టి చూసినాము, తిట్టి చూసినాము, ఏదైనా చేసి చూసినాం, కానీ ఈ ప్రభుత్వం మారేటట్లేదు. మారడానికి అవసరమైనటువంటి రాజకీయ చైతన్యమే ఒక ప్రధానమైనటువంటి అంశం అనేటువంటి భావన కూడా ఇవాళ ప్రజల్లో కలుగుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వాళ్ళు వచ్చి హామీలు ఇచ్చిండ్రు, చేవల్ల డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లు అన్ని కూడా ఈ వరదలలో కొట్టుకుపోయినాయి. ఏ ఒక్కటి కూడా ఏ డిక్లరేషన్ కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం పలకరించేటువంటి ప్రయత్నం చేయలేదు. రైతులు ఇలా రోధిస్తున్నారు, ఆగ్రహిస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని నేను మన ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. ఎస్, మనం చూస్తున్నాం దేవిప్రసాద్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రైతులు బాధపడతా ఉంటే, రైతులు అల్లాడుతూ ఉంటే వరద సాయంలో ఉండాల్సిన ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోందని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు గతంలో ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో ఏ రకంగా పగడ్బందీ ప్రణాళికలతో ఇలాంటి విపత్తులు వచ్చిన సందర్భంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా 24/7 మానిటరింగ్తో, పగడ్బందీ ప్రణాళికలతో అమలు చేసే కార్యక్రమాలతో సహాయక చర్యలు ముమ్మరంగా పాల్గొనేది. కానీ ఇప్పుడు కనీసం ఏ అధికారి కూడా అక్కడ కనిపించట్లేదు. పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్న ప్రభుత్వ వైఖరిని జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఇలాంటి పరిపాలనకు బుద్ధి చెప్తారు, గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.